వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. రే ఆకాష్ రారా. భాస్కర్ సూపర్ డార్లింగ్, కూర్చో. చాలా రోజులైందిరా చూసి. నువ్వేంటి సడన్గా ఫోన్ చేసావు? కనీసం వస్తున్నట్టు కూడా చెప్పలేదు. సడన్ గా ప్లాన్ చేసుకున్నాను రా. రేపు మళ్ళీ ఊరిలో ప్లాన్ ఉంది. నేను చూసి చాలా రోజులైందని ఫోన్ చేశాను. అదేంట్రా మందు సీసా కూడా పెట్టావు? ఏం లేదురా, వాసన చూసి లోపల పెట్టేద్దామనే. లేకపోతే ఏంట్రా, చాలా రోజుల తర్వాత కలిసాము. చిన్న పార్టీ కూడా చేసుకోకుంటే ఎలా? అది కాదురా, నేను తాగనని మా వైఫ్కి మాటిచ్చాను. ఆకాష్, ఫ్రెండ్ కోసం మాట తప్పటం, అబద్ధం చెప్పటం మగాడి జన్మ హక్కురా. ఎక్కువేం వద్దు, లైట్గా 2 పెగ్గులేస్తా అంతే, ఓకే. హే కానీ ఆలోచించాల్సిన పని లేదు, కొట్టాల్సిందే. చియర్స్. మీటింగ్ అని వెళ్ళి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఇంత లేట్ అయింది. ఇంట్లో ఒక మనిషి ఎదురు చూస్తూ ఉంటుందన్న ఆలోచన కూడా లేకుండా ఎలా ఉన్నారో. ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారో. సూర్య కూడా ఇంట్లో లేడు. అంటే ఇద్దరూ కలిసి వెళ్ళారా? అలా వెళ్తే ఆకాష్ ఖచ్చితంగా నాకు చెప్తారు కదా. ఎందుకు చెప్పలేదు? ఏమండి? సంధ్యా, తాగొచ్చారా? లేదు, కారులో వచ్చాను. ఓవర్ యాక్షన్ చేయకండి. ఇంత టైం వరకు రాలేదంటే ఖచ్చితంగా తాగే వస్తారనుకున్నాను. అదే నిజమైంది. నువ్వు కాల జ్ఞానివి సంధ్యా. నా గురించి నువ్వు ముందే అన్ని భలే కనిపెట్టేస్తావు. లాస్ట్ టైం తాగి యాక్సిడెంట్ చేసినప్పుడు ఇంకెప్పుడు మందు జోలికి వెళ్ళనని మాటిచ్చారు. అది గుర్తుందా మీకు? గుర్తుంది, కానీ చాలా కాలం తర్వాత నా ఫ్రెండ్ కోసం మర్చిపోవాల్సి వచ్చింది. అంటే నాకన్నా మీకు ఫ్రెండ్ మందే ఎక్కువైపోయిందన్నమాట. నాకు ఎవ్వరు ఏది ఎక్కువ కాదు శ్రీమతి గారు. తాగడం వద్దని చెప్పాను, కానీ బాగా ఫోర్స్ చేసేసరికి ఒకే ఒక్క పెగ్గు తాగొచ్చేద్దాం అనుకుంటే అది అలా 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 పెరిగి నేను ఇలా 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 ఇంటికి వచ్చేసాను. చాలా ఆపండి. ఇలా తాగి ఊగుతూ మాట్లాడుతున్నా మిమ్మల్ని చూస్తుంటే నాకెంత కోపం వస్తుందో తెలుసా? వద్దు వద్దు సంధ్య, కోపం వద్దు. నీకు మాట ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా తాగానా? ఈరోజే కదా. ఈరోజు కూడా వద్దనుకున్నాను, కానీ తప్పలేదు సంధ్య. అర్థం చేసుకో ప్లీజ్. నా ఫ్రెండ్ బిర్యానీ తిని వెళ్ళమంటే నేనేం చెప్పాను తెలుసా? నా బంగారం ఇంట్లో నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, తన చేతి వంట తింటేనే నాకు తృప్తిగా ఉంటుందన్నాను. చాలా సంతోషం. అంత మత్తులో కూడా నా గురించి ఆలోచించారు. నువ్వు నా ప్రాణం సంధ్య.
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా హ, మొదట గుర్తొచ్చేది, ముందు ఆలోచించేది నీ గురించే. ఈ మాటలకేం తక్కువ లేదు. రండి, భోజనం వడ్డిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రండి. కూర్చో. ఆ, నువ్వు కూడా కూర్చో. నువ్వు కూడా వడ్డించుకో సంధ్య, ఇద్దరం కలిసి తిందాం. మ్మ్. అవును సంధ్య, సూర్య భోంచేశాడా? ఆయన ఇంట్లో లేరు. సాయంత్రం బయటికి వెళ్లారు. ఇంకా రాలేదు. ఏంటి, ఇంకా రాలేదా? ఫోన్ చేసావా? నాకు మీ గురించి ఆలోచించడానికి సరిపోయింది. ఆయనకి ఎలా ఫోన్ చేస్తానండి? సరే, నేను చేస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు కూడా ఏం చెప్పలేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మీలానే ఏదో పార్టీకి వెళ్లారేమో. ఆయన దగ్గర వేరే కీ ఉంది కదా, వస్తారు. మీరు తినండి. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఉదయం సైట్కి వెళ్ళాలి కదా, తినండి. సంధ్య, ఫుడ్ టేబుల్ మీద ఉంచే. సూర్య ఎంత లేటుగా వచ్చినా ఆకలిస్తే తింటాడు కదా. సరేనండి, మీరు తినండి. సూర్య, సూర్య, సూర్య రూమ్లో లేడంటే నైట్ నుంచి ఇంటికి రాలేదన్నమాట. సూర్య, సూర్య, ఇక్కడ పడుకున్నావేంటి? నీ రూమ్ ఉండగా సోఫాలో ఎందుకు పడుకున్నావు? అంటే రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అయింది. పైకి వచ్చే అంత ఓపిక లేక ఇక్కడే పడుకున్నాను. ఓపిక లేదా? అదేంటి? అంటే రాత్రి కొంచెం మందు. ఓహో, నువ్వు కూడా తాగావా? అంటే నువ్వు? నేను తాగే వచ్చాను. సంధ్య చేత తిట్లు కూడా తిన్నాను.
అవును, నైట్ నువ్వు భోంచేసావా? లేదు. లేదా? అంటే ఆకలితోనే వచ్చి పడుకున్నావా? ఏంటి సూర్య ఇది? నువ్వు ఫుడ్ తింటావని డైనింగ్ టేబుల్ మీదే అన్ని అరేంజ్ చేసి ఉంచామని చెప్పాను. అంటే ఆ మత్తులో ఏమీ తెలియలేదు, ఆకలి కూడా వేయలేదు. అంత ఎక్కువగా తాగడం ఎందుకు? సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. సంధ్యకి టిఫిన్ రెడీ చేయమని చెప్తాను. సంధ్య, ఇంకా నీ పూజ అవ్వలేదా? వస్తున్నానండి. భర్తని పస్తులు పెట్టి దేవుడికి ప్రసాదం పెట్టడం ఏంటో. బా రా సంధ్య. బా వస్తున్నాను కదా, ఏంటా కంగారు? నా కంగారు కోసం కాదు సంధ్య, ఇదిగో ఈ సార్ కోసం. అయ్యగారు నైట్ అంతా ఫుల్ లిక్విడ్ డైట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు కూడా ఆలస్యం చేయడం ఎందుకా అని వడ్డించు. ఏంటి సూర్య సైలెంట్గా ఉన్నావు? ఏంటి ఇంకా హ్యాంగ్ ఓవర్గా ఉందా? సిటీలో లేట్ నైట్ వరకు ఏ బారు ఉండదు కదా, నువ్వెక్కడ తాగావు? ఏంటి నువ్వు కూడా ఎవరినైనా ఫ్రెండ్ని కలిసావా? రా విక్రమ్, టిఫిన్ చేయి. రారా విక్రమ్, కరెక్ట్ టైంకి వచ్చావు. ఈరోజు మీ వదిన చట్నీ చాలా స్పైసీగా చేసింది, మీకు బాగా నచ్చుతుందిరా. సంజు, విక్రమ్ కూడా వడ్డించు. విక్రమ్ కూర్చో, మీరు కూడా కూర్చోండి. వద్దు వదినా, మేము టిఫిన్ తినడానికి రాలేదు. కాఫీ తాగడానికి వచ్చావా? కామెడీ చేయదన్నయ్య, నేను ఇక్కడికి మీ తమ్ముడిగా రాలేదు. ఎస్ఐ విక్రమ్గా నా డ్యూటీ చేయడానికి వచ్చాను. విక్రమ్, నువ్వు సిన్సియర్ అని తెలుసు కానీ మరీ ఇంత సిన్సియారిటీ చూపించకరా. డ్యూటీలో ఉన్నప్పుడు మందు సిగరెట్ తాగడం నేరం, అంతేకాని అన్నయ్య ఇంట్లో టిఫిన్ తినడం, కాఫీ తాగటం తప్పేమీ కాదు. అంతే కదా సంధ్య? మర్డర్ చేయడం కూడా తప్పు కదా? మర్డర్ ఏంట్రా? ప్రతాప్ చనిపోయాడు. ఏంటి? ప్రతాప ఎప్పుడు చనిపోయాడు? నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? హత్య చేయబడిన వాడి గురించి ఈ ప్రపంచంలో అందరికంటే ముందు తెలిసేది హత్య చేసేవాడికే కదా. అంటే నన్ను హంతకుడు అంటున్నావా? నేనడం కాదు, అక్కడ దొరికిన సాక్ష్యాలు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు చెప్పారు. అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాను. విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? మీ అన్నయ్య గురించి నీకు తెలీదా? ఆయన మర్డర్ చేయడం ఏంటి? నేను చెప్పేది నిజం వదినా. అసలేం జరిగిందంటే
హలో, చెప్పండి. ఏంటి మడ్రా? ఎక్కడ? సరే, ఇప్పుడే వస్తున్నాను. కానిస్టేబుల్స్ సార్. కమా. ఓకే సార్. కమా సార్. నమస్కారం సార్. నాకు ఫోన్ చేసింది మీరేనా? అవును సార్. బాడీ ఎక్కడుంది? నాతో రండి సార్. సార్ రండి సార్, చూడండి సార్. కానిస్టేబుల్స్, రూమ్ మొత్తం వెతకండి. ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. హలో, హైవే పక్కన ఉన్న ఎస్ఆర్ఎస్ లాడ్జ్లో ఒక వ్యక్తిని మర్డర్ చేశారు. వెంటనే ఫోటోగ్రాఫర్ని, ఫింగర్ ప్రింట్ స్పెషలిస్ట్ని పంపించండి. ఇతనెవరు? సూరి సార్, ఇక్కడ బాయ్గా పనిచేస్తున్నాడు. లోపల చనిపోయింది సార్. నైట్ 11 గంటలకు వచ్చి రూమ్ అడిగారు సార్. సూర్యనే రూమ్కి తీసుకొచ్చాడు సార్. రాత్రి అతను ఒక్కడే వచ్చాడా? కూడా ఎవరైనా ఉన్నారా? ఒక్కడే వచ్చాడు సార్. అతని అడ్రస్, ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఉన్నాయి సార్, రండి. పేరు సూర్యప్రతాప్, బిజినెస్ రియల్ ఎస్టేట్, అడ్రస్ జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ కూడా ఉంది. వీళ్ళ ఇంటికి ఇన్ఫార్మ్ చేశారా? చేశాం సార్. వాళ్ళ భార్య సుగుణ గారు లిఫ్ట్ చేశారు. విషయం చెప్పగానే బయలుదేరి వస్తామని చెప్పారు. రూమ్లో దిగిన ప్రతాప్ గారి కోసం, అంటే ఆయన కలవడానికి ఎవరైనా వచ్చారా? ఎవరైనా అనుమానంగా తిరిగారా? లేదు సార్. డెడ్ బాడీని ముందుగా చూసింది ఎవరు? నేనే సార్. తెల్లారగానే రూమ్ క్లీన్ చేద్దామని డోర్ ఎంత కొట్టినా తీలేదు సార్. దాంతో అనుమానం వచ్చి ఈసారికి చెప్పాను. అంతకు మించి నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. అరగంట సేపు డోర్ కొట్టాం సార్. చాలాసేపు పిలిచాం. ఎంత ముద్దు నిద్రైనా సరే ఆ సౌండ్కి మెలకు వచ్చేస్తుంది. కానీ లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి డూప్లికేట్ కీతో డోర్ ఓపెన్ చేశాను సార్. బెడ్ మీద డెడ్ బాడీని చూసి మీకు ఫోన్ చేశాను సార్. సార్, ఈ పర్సు రూమ్లో దొరికింది సార్. మీరు ప్రతాప్ గారి భార్య సుగుణ సార్. మీరెవరు? నా పేరు సురేష్ సార్. సుగుణకు తమ్ముణ్ణి. నా భర్త ఎక్కడ ఉన్నారు సార్? రండి. ఏమండి? ఏమండి? ఏమండి?
ఊరుకోక్క, ఏడవకక్క. ఏంట్రా ఈ దారుణం? కొడుకు పుట్టినరోజుకి ఇంటికి వస్తారనుకుంటే మీ బావ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారా? మీ బావ ఫోన్ చేసినప్పుడే ఇలా లాడ్జికి వెళ్ళమనకుండా నువ్వొచ్చినా సరిపోయేది కదరా. సురేష్ గారు, ప్రతాప్ గారు మీకు ఫోన్ చేశారా? ఆ, నాకు కాదు సార్, మా అక్కకు చేశాడు. హైవే నుంచి కారులో ఇంటికి వస్తూ ఉంటే ఎవరో వ్యాన్లో ఫాలో చేస్తున్నారని చెప్పారు. ఒంటరిగా ట్రావెల్ చేయడం రిస్క్ అని ఈ నైట్ హోటల్లో ఉన్నామని మా అక్కే చెప్పింది సార్. ఏ ప్రమాదం జరగకూడదని అలా చెప్పాను సార్, కానీ ఇలా అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం కాదు సార్, ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఆకాష్ పనే సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? సార్, వాడికి తప్ప నా భర్తను చెప్పేంత కోపం పగ ఎవరికి లేవు సార్. మా ఆయన దగ్గర పని నేర్చుకొని ఆయన చేసిన సహాయంతో పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నాడు సార్. డబ్బు మీద ఆశతో మా ఆయన్ని మోసం చేయాలనుకున్నాడు. నిలదీయడానికి వెళ్తే అందరి ముందు చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. ఈయన బెదరకపోయేసరికి ఇంటికి ఫోన్ చేసి రోజులు లెక్క పెట్టుకో, వారం రోజుల్లో నీ ప్రాణం తీస్తానని చెప్పాడు. పాపిష్టి డబ్బు కోసం అన్నంత పని చేశాడు ఆ విశ్వాసఘాతకుడు. అలాంటి వాడు సమాజంలో తిరగడానికి వీల్లేదు. వాడిని అరెస్ట్ చేయండి. నా భర్తను చంపినందుకు వాడికి ఉరిశిక్ష వేయండి సార్, ఉరిశిక్ష వేయండి. మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటాను. అలాగే సార్. ప్రతాప్ మర్డర్ జరిగే టైంలో నువ్వు లాడ్జ్కి వచ్చినట్టు వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఈ ఆధారాలను చెక్ చేసుకునే అరెస్ట్ చేయడానికి వచ్చాను. లేదు విక్రమ్, నేనా మర్డర్ చేయలేదు. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి.